నగర్ నివాసంలో కూడా పార్టీ శ్రేణులతో కేటీఆర్ మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. తాజా పరిస్థితికి సంబంధించి ఇటు గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. 9వ రౌండ్లో చూసుకుంటే కూడా కాంగ్రెస్కు ఎక్కువ మెజార్టీయే వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని అయితే కనబరిచింది. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోపక్క పార్టీ కార్యాలయానికి కూడా మరి కాసేపట్లో నవీన్ యాదవ్ చేరుకునే అవకాశం ఉంది. ఇటు గాంధీ భవన్కు కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా చేరుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి నివాసంలో కూడా లక్ష్మీ పూజకు సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మా పాలనను ప్రజలు ఆశీర్వదించారు. ఇటు బీసీ రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజయ యాత్రలో ఇదొక మణిహారంగా చెప్తున్నారు నేతలు. అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమంటూ చెప్పుకొస్తున్నారు. సర్వేలన్నీ చెప్పినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకువెళ్తుంది. మరి కాసేపట్లో పూర్తిగా అయితే ప్రకటించేస్తారు. ఇటు కార్యకర్తలు నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ బుద్ధి తెచ్చుకొని మెలగాలి. కాంగ్రెస్ పాలనను చూసి ఓటు వేశారు, మా పాలనను ప్రజలు ఆశీర్వదించారంటూ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇటు బీసీ రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజయ యాత్రలో ఇదొక మణిహారంగా పేర్కొంటున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అలాగే అందులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు సహాయం సహకారం ఎప్పుడు ఉంటుంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు మాకు అండగా ఉన్నారు కాబట్టి మేము విజయం సాధించగలిగామని కూడా చెప్తున్నారు. అలాగే మరి కాసేపట్లో నవీన్ యాదవ్ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. 24,000 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఘన విజయంతో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. 24,658 ఓట్లతో ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన పలుమార్లు పోటీ చేసి ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది నవీన్ యాదవ్కి. ఈ నేపథ్యంలో ఆయన కష్టపడి పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతూ ఘన విజయం సాధించారు. పార్టీ శ్రేణులు అంబరాన్ని అంటున్నాయి. అలాగే మా రిపోర్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఉషా, చెప్పండి, గాంధీ భవన్కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఏంటి, వివరాలు తెలియచేయండి. అలాగే కార్యకర్తలు నేతలు కూడా భారీ స్థాయిలోనే చేరుకున్నట్టు తెలుస్తోంది. 24,658 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. డీటెయిల్స్ ఏంటి? చెప్పండి సార్. చెప్పండి ప్రతి ఒక్కరు